హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలయ్య టాకీస్. ఈ రోజు మనము శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వామి టెంపుల్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ విష్ణు ఆలయాలలో ఒకటి ప్రకాశం జిల్లాలోని మార్కాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం. ఇది మొదట 1971 వరకు కర్నూలు జిల్లాలో భాగంగా ఉండేది మరియు తరువాత ప్రకాశం జిల్లాలో భాగమైంది. ఈ చిన్న పట్టణం పలకల తయారీకి ప్రసిద్ధి చెందింది మరియు పురాతన కాలంలో కృతయుగంలో గజరాణ్యం, త్రేత యుగంలో మాధవీపురం, ద్వాపరంలో స్వర్గసోపనం వంటి వివిధ పేర్లతో పిలువబడింది. విష్ణు భక్తురాలైన మరిగ అనే పాల పరిచారిక ఉండేది. ఆమె ఆయనను పాలతో పూజించింది. ఆమె భక్తికి సంతోషించిన విష్ణువు ఆమెకు ఒక కొడుకును అనుగ్రహించాడు. కృతజ్ఞతగా ఆమె ఆయన కోసం ఒక చిన్న ఆలయాన్ని నిర్మించింది. దాని చుట్టూ పట్టణం విస్తరించింది. దీనిని మొదట మరికపురం అని పిలిచేవారు మరియు కాలక్రమేణా అది మార్కపురంగా మారింది. స్థల పురాణం ప్రకారం కేసి అనే అసురుడు గుండ్లకమ్మ నది ఒడ్డున ధ్యానం చేస్తున్న ఋషులను వేధించేవాడు. మార్కండేయ మహర్షి వారిని రక్షించమని విష్ణువును వేడుకున్నాడు. కేసికి పాముట్టు వల్ల మాత్రమే చనిపోయే వరం ఉందని విష్ణువు గ్రహించాడు. ఆదిశేషుడిని పంపి కేసిని తన విషపు పొగలతో చంపాడు. తరువాత అతను మార్కండేయుడిని ఒక వరం కోరుకోమని అడిగాడు. అతను విష్ణువును ఇక్కడ నివసించమని కోరాడు. అతను తన భార్య మహాలక్ష్మితో కలిసి చెన్నకేశవు రూపంలో చేశాడు. విష్ణువు కేసి అనే రాక్షసుడిని చంపినందున అతన్ని కేశవ అని పిలుస్తారు మరియు చెన్నకేశవ అనేది అతని యొక్క ఒక రూపం. ఇది అందంగా అలంకరించబడింది. విష్ణువు అలంకార ప్రియుడిగా ప్రసిద్ధి చెందాడు. తనను తాను అలంకరించుకోవడానికి ఇష్టపడేవాడు మరియు చెన్నకేశవుడు అతని అలాంటి ఒక రూపం. 1405-59 మధ్య విజయనగర కాలంలో ఈ ఆలయాన్ని విస్తరించి పునరుద్ధరించారు. ఇది అద్భుతమైన గోపురాలకు ప్రసిద్ధి చెందింది. మొదటి అంతస్తులు శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించారు. మరికొన్ని సంవత్సరాల తరువాత జోడించబడ్డాయి. ఈ గోడలు 1452లో నిర్మించబడ్డాయి మరియు అక్కడి ప్రజల జీవితం మరియు సంస్కృతిని వివరించే 18 శాసనాలు ఉన్నాయి. ధాన్యకటక ప్రాంతంలో విజయవంతమైన యుద్ధం తర్వాత రాయలవారు ఈ ఆలయాన్ని సందర్శించారు. ఈ ఆలయంలోని ఆకర్షణలలో ఒకటి 135 అడుగుల ఎత్తున్న గాలిగోపురం. దీనిని ప్రతి సంవత్సరం డిసెంబర్ 23 నుండి జనవరి 3 వరకు తెల్లవారుజామున సూర్యకిరణాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కిటికీల ద్వారా గర్భగుడిలోకి ప్రవేశించి దాదాపు 20 నిమిషాల పాటు దేవత పాదాల వద్ద పడి అది ప్రకాశించేలా నిర్మించారు. ఈ ఆలయంలో రాయలవారి కాలంలో నిర్మించబడిన అందమైన 40 స్తంభాల మండపం కూడా ఉంది. దీనిలో కృష్ణుడు, హనుమంతుడు, గరుడ శిల్పాలు చెక్కబడ్డాయి. ఇక్కడ ఉన్న కళ్యాణ మండపంలో 6 సంగీత స్తంభాలు ఉన్నాయి. మీరు వాటిని సున్నితంగా నొక్కితే అవి సప్త స్వరాలను ఉత్పత్తి చేస్తాయి. రాయలవారి కాలంలో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలకు కూడా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. మార్కాపూర్ అమరావతి, అనంతపురం ఎక్స్ప్రెస్ హైవేలో ఉంది మరియు ఒంగోలు, విజయవాడ, గుంటూరు, నంద్వాల నుండి రోడ్డు మార్గాలు ఉన్నాయి. మార్కాపూర్ గుంతకల్, విజయవాడ రైలు మార్గం గతంలో కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, బళ్ళారి జిల్లాలు రాయలసీమ జిల్లాలుగా చెప్పబడుచుండేవి. ఈ జిల్లాలన్నింటినీ కలిపి దత్తమండలంగా చెప్పేవారు. గతంలో మార్కాపురం, కర్నూలు, కడప జిల్లాలలో ఉండేవి. ప్రస్తుతం ఈ పట్టణం ప్రకాశం జిల్లాలో అంతర్భాగం. శ్రీ కృష్ణదేవరాయలవారి కాలంలో ఈ ప్రాంతాన్ని కొచ్చెర్లకోట సీమ, దూపాటి సీమ, నెల్లూరు సీమలుగా పరిగణించేవారు. నెల్లూరు సీమను పాలించిన శ్రీ సిద్దిరాజు తిమ్మరాజయ్య గారు
రాయలవారి ఆజ్ఞ మేరకు మార్కాపురం శ్రీలక్ష్మి చెన్నకేశవ స్వామి వారికి గర్భాలయము, అంతరాళం, మధ్యరంగం, మహాద్వార నిర్మాణాలు చేయించినట్లు శాసనాలు ద్వారా తెలుస్తోంది. శ్రీకృష్ణదేవరాయలు శ్రీరంగం, తిరుపతి, వెంకటగిరి, నెల్లూరు, మార్కాపురం, శ్రీశైలం, మహానంది, అహోబిలం మిగిలిన క్షేత్రాలను అభివృద్ధి చేస్తూ సుమారు 120 పైగా దానశాసనాలను వేయించారని చరిత్రకారులు చెబుతుంటారు. మార్కాపురం దేవాలయంలో రాయల దానశాసనాలు 15 దాకా ఉన్నాయి. వాటిలో శ్రీస్వామివారికి బ్రహ్మోత్సవాలు, పండుగలలో జరిగే కైంకర్యాల కోసం గ్రామాలను, భూములను దానం చేసినట్లుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లోనే పేరు పొందిన మార్కాపురం, చుంచు, లీడసండ్ ఆలయ మధ్యరంగం చుట్టూ ఒకే రాతితో చెక్కి అమర్చిన నాటి శిల్పుల శిల్పకళా నైపుణ్యాన్ని చూసి తరించాల్సిందే కాని వర్ణించటం వీలు కాదు. అలాగే దేవాలయ నిర్మాణంలో శిల్పులు చూపిన ప్రతిభ అద్వితీయమైనది. ఉదాహరణకు ధనుర్మాసంలో సూర్యుని కిరణాలు మూలవిరాట్టు పాదాల నుండి శిరస్సు దాకా వ్యాపించడాన్ని నేటికి చూడవచ్చు. గాలిగోపుర నిర్మాణం ద్వారం వరకే నిలిచిపోగా 1928 నుండి 1936ల మధ్య రాయసం యోగేశ్వరరావు గారు, లింగరాజు గారుల సహకారంతో 9 అంతస్తుల గాలిగోపుర నిర్మాణం జరిగింది. ఆలయంలో ఆళ్వారాదులు శ్రీలక్ష్మీ నరసింహస్వామి, శ్రీవేణుగోపాలస్వామి, శ్రీరంగనాయక స్వామి, శ్రీగోదాదేవి, శ్రీరామానుజాచార్యుల వారిని చూడవచ్చు. రాయలవారి కాలంలోనే స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరిగినట్లు ఇందుకయ్యే ఖర్చును కొచ్చెర్లకోట సీమలోని యాచవరం, పందిరిపల్లె గ్రామాలపై వచ్చే ఆదాయాన్ని ఉపయోగించే విధంగా రాయలవారు ఏర్పాటు చేసినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. నేటికి నిత్యం భక్త జనుల సందడితో కళకళలాడుతున్న మార్కాపురం శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి దర్శనం సకల పుణ్యప్రదం.